అర్జున్ ఏమైంది? శివగామి, ఇదంతా ఆ రజనీకాంత్ కావాలని ఆడిన డ్రామా. పంపించినట్టే పంపి వేరే స్టేషన్కి తీసుకెళ్లారంట. ఎవ్వరికి వాడి డ్రామాలు తెలియవని అనుకుంటున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? నీతిగా నిజాయితీగా డ్యూటీ చేయాల్సిన వ్యక్తులు ఇలా చేస్తే ఎలా? దిస్ ఇస్ టూ మచ్ కదా. నిజాయితీగా పనిచేసే వాళ్ళకైతే భయం ఉంటుంది, చట్టం పట్ల గౌరవం ఉంటుంది. కానీ వీడు అడ్డదారులు తొక్కే రకం. అంతకు మించి ఏం చేయగలడు? హలో మిస్టర్ రజనీకాంత్. హలో, ఎవరు? హూ ఆర్ యు? నా నంబర్ సేవ్ చేసి పెట్టుకో. ఏమని? శివగామి అని. ఎందుకు? ఎందుకంటే నువ్వు చేసే పనులన్నిటికీ నన్ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముందు ముందు మీరు చట్టాలు అతిక్రమించాలనుకుంటున్నారా, లేక క్రిమినల్గా మారాలనుకుంటున్నారా? అధికారంలో ఉన్నానని మిడిసి పడొద్దు మిస్టర్ ఆఫీసర్. కర్మ ఎప్పటికైనా వెంటాడుతుంది. దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండు. నేనేమి పాపాలు చేయలేదే. పాపం నా మీద ఏమి జాలిపడకండి. ఇప్పుడు తమరు చేస్తుందేంటి పాపం కాదా? ఒక అమాయకురాల్ని పట్టుకుని లాకప్ లో పెట్టి నరకం చూపించావు. సిగ్గుగా అనిపించడం లేదా నీకు? పబ్బుల చుట్టూ తిరిగే వ్యక్తులకి సిగ్గు గురించి ఏం తెలుస్తుంది చెప్పండి? మిస్టర్, నీకు కోపం ఉంటే నాతో మాట్లాడు, నన్ను ఫేస్ చేయి. అంతేగాని ఆ కోపాన్ని వేరే వ్యక్తుల మీద చూపించే ప్రయత్నం చేయకు. చూడండి మేడం, నేనేదున్నా సూటిగా సుత్తి లేకుండా చేస్తా. స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఐఎమ్ బ్యాడ్, వెరీ బ్యాడ్. నువ్వు వెరీ బ్యాడ్ అని తెలుసు, వర్స్ట్ అని కూడా తెలుసు. ఇంకొకసారి నా చెల్లి జోలికొస్తే నేను ఊరుకోను. ఇందాక మీ ఆయన్ని పంపించి వార్నింగ్ ఇచ్చావు. తలుచుకుంటే అతన్ని కూడా అప్పుడే లాకప్లో వేసేవాణ్ణి. ఓన్లే పాపం అని ఊరుకున్నాను. ఇప్పుడు తమరు వార్నింగ్ ఇస్తున్నారా? పోలీస్ స్టేషన్కి వచ్చి చెల్లెల్ని విడిపించుకోలేని తమరు